రంజాన్ యొక్క అద్భుతమైన నెల ప్రారంభం అయింది. మళ్ళీ మన యొక్క జీవితంలో అల్లాహ్ రంజాన్ని పంపించాడు. ఇది మన యొక్క అదృష్టం. లేదంటే ఎంతోమంది గత సంవత్సరాలు రంజాన్ని చూసిన వారు ఉన్నారు. వారు ఈ సంవత్సరం రంజాన్ యొక్క పవిత్రమైన మాసాన్ని చూడలేకపోయారు. సోదరులారా, సోదరిమణులారా, ఈ యొక్క మాసం అల్లాహ్ మన అందరికీ ఇచ్చాడు కదా. దీని వెనక ఉన్న కారణం ఏమిటంటే, రంజాన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, పేదవారి యొక్క ఆకలి బాధ మనకి అర్థం అవ్వాలి. అల్లాహ్ మనల్ని సుఖ సంతోషాలతో ఉంచాడు. మనకి ఏ లోటు లేకుండా అల్లాహ్ చూసుకుంటున్నాడు. మరియు అల్లాహ్ పేదవారిని కూడా సృష్టించాడు కదా. ధనవంతులు కేవలం డబ్బు సంపాదించడంలోనే వారు లీనం అయ్యి బిజీ అయ్యి ఉంటే పేదవారి గురించి ఎవరు ఆలోచిస్తారు అనే దానిపై ముఖ్య ఉద్దేశం ఈ రంజాన్ నెల. మరియు నా యొక్క ప్రజలు ఆకలితో ఉన్న సమయంలో, దాహంతో ఉన్న సమయంలో వారు మస్జిద్ వైపు వచ్చి నా యొక్క ఆరాధన ఎంతవరకు చేస్తున్నారు అనే దానిపై పరీక్ష ఈ యొక్క రంజాన్ యొక్క మాంసం. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ మాసం అల్లాహ్ మన అందరికీ ఇచ్చాడు కదా. కారణం తెలుసుకున్నాం. ఇప్పుడు దానిపై మనం అమలు చేస్తున్నామా లేదా? కొత్త వివాహం అయినట్లయితే, ఈ సంవత్సరం వివాహం అయితే ఇంట్లో వాళ్ళు తెలియజేస్తారు. కొత్త పెళ్లి కొడుకు మరియు కొత్త పెళ్లి కూతురు ఉపవాసాలు ఉండకూడదని తెలియజేస్తారు. అల్లాహు అక్బర్. మిగతా పనులు అన్నీ చేయవచ్చు, కానీ ఉపవాసం ఉండకూడదు. ఇది ఎక్కడ న్యాయం? ఒక్కసారి ఆలోచించండి. సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఒక విశ్వాసి ఎప్పుడైతే ఉపవాసం ఉంటాడో అతడి ముఖం నుండి వచ్చే దుర్వాసన నాకు ఎంత ఇష్టం అంటే, అల్లాహు అక్బర్, వినండి, ముష్క్ మరియు అంబర్ కన్నా ఎక్కువ ఇష్టం. మన ముఖం నుండి వచ్చే దుర్వాసన అల్లాహ్కి చాలా ఇష్టం. ఇది సువాసన కన్నా ఎక్కువ అని మనం మాటల ద్వారా అయితే వివరించగలము. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ ఘనత, ఈ గొప్పదనం ఎవరికి? కేవలం ఉపవాసాలు ఉన్న వారికి మాత్రమే. రంజాన్ నెల ప్రారంభం అయితే నరకం యొక్క ద్వారాలు మూసేయబడతాయి, స్వర్గం యొక్క తలుపులు తెరవబడతాయి. అల్లాహ్ పాపాల యొక్క క్షమాపణ కోరే వాడిని క్షమిస్తాడు. ఉన్నారా ఎవరైనా పాపాలు క్షమాపణ కోరేవారు అని అడుగుతాడు. ఇది కేవలం ఎవరికి? ఉపవాసాలు ఉన్న వారికి మాత్రమే. అదే విధంగా చూసినట్లయితే ఇఫ్తార్ యొక్క సమయంలో నీటిలో నివసించే చాప కూడా ఉపవాసం ఉన్న వారి కోసం దువా చేస్తుంది. ఇఫ్తార్ యొక్క సమయంలో మనం దువా చేస్తే దేవదూతలు ఆమీన్ తెలియజేస్తారు. ఈ ఘనత కేవలం ఉపవాసం ఉన్న వారికి మాత్రమే. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. కొత్త పెళ్ళికొడుకు కదా మీరు, కొత్త పెళ్లి కూతురు కదా మీరు, ఉపవాసం ఉండి అల్లాహ్కి దగ్గర అవుతారా, లేదంటే ఉపవాసం ఉండకుండా అల్లాహ్కి దూరం అవుతారా? నిర్ణయం మీ చేతుల్లో ఉంది. అదేవిధంగా ఈ యొక్క పవిత్రమైన మాసంలో సోదరులారా, శైతాన్ని అల్లాహ్ ఖైదీ చేస్తాడు. మనం పాపాల వైపు వెళ్ళము, పుణ్యాల వైపే వెళ్తాము. పాటలని, సినిమాలని, డీజేలని, వీటి వైపు మన యొక్క అడుగు వెళ్ళదు. శైతాన్ ఎప్పుడైతే బయటికి వస్తాడో మళ్ళీ సినిమాల వైపు, మళ్ళీ పాటల వైపు. ఇది కాదండి జీవితం. రంజాన్ మాసంలో మనం ఎలా అయితే ఉన్నామో అలాగే మిగతా 11 నెలల పాటు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక మనిషికి సిగరెట్ యొక్క అలవాటు వెంటనే రాదండి. సిగరెట్ యొక్క అలవాట్లు తన యొక్క మిత్రులు చేస్తారు. మద్యం యొక్క అలవాటు తన యొక్క మిత్రులు చేస్తారు. 2 సార్లు 3 సార్లు కాదు, ఒక 10 సార్లు, ఒక 20 సార్లు తాగిన తర్వాత అతడు దానికి బానిస అయిపోతాడు. మరి నెలంతా మనం ఉపవాసం ఉంటున్నామే, నెలంతా ఉపవాసం ఉండి రోజుకి 5 పూట్ల నమాజ్ చేస్తున్నాము, తరావి నమాజ్ చేస్తున్నాము. మరి మనం నమాజ్కి ఎందుకు దగ్గర అవ్వకూడదు? ఒకసారి ఆలోచించండి. సోదరులారా, సోదర మహాశివులారా, జీవితంలో రంజాన్ వచ్చింది, తిరిగి వెళ్ళిపోయింది కాదండి. రంజాన్ యొక్క ఉద్దేశం తెలియజేశాను. అల్లాహ్ మన యొక్క సంపాదన 2.5% అడుగుతున్నాడు జకాత్ రూపంలో. ఆ యొక్క జకాత్ మనం తీసి పేదవాళ్ళు ఇచ్చినట్లయితే వారు కూడా సంతోషంగా రంజాన్ యొక్క మాసం జరుపుకుంటారు. వారు కూడా సంతోషంగా ఈద్ చేసుకుంటారు. అదే విధంగా మన శరీరం యొక్క జకాత్ ఏమిటో తెలుసా? ఉపవాసాలు. సోదరులారా, ఈ యొక్క ఉపవాసాలు ఉన్నట్లయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మనం దూరం అవుతాం. గ్యాస్ ప్రాబ్లంతో మనం దూరం అవుతామండి. సోదరులారా, అనేక వ్యాధులతో మనం దూరం అవుతాం. డాక్టర్లు తెలియజేస్తారు, సైంటిస్టులు తెలియజేస్తారు. అదేమిటంటే సోదరులారా, ఒక మనిషి ఎప్పుడైతే సజ్దా చేస్తాడో అతడి బ్రెయిన్లో ఆల్ఫా వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ వేవ్స్ వల్ల అతడికి మనశ్శాంతి ఉంటుంది. సజ్దాలో మనశ్శాంతి ఉంది. మరియు రోజా అంటే ఉపవాసంలో మనకి ఏం లాభం ఉందో తెలుసా? ఉపవాసం ఉన్న వారికి క్యాన్సర్ త్వరగా అటాక్ అవ్వదు. వారు క్యాన్సర్తో విముక్తి పొందుతారు. సోదరులారా, అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉపవాసాలు ఉండండి. మీ ఇంట్లో వారికి కూడా ఉండమని ఆదేశాన్ని తెలియజేయండి.